దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి మనము ఒక వచనాన్ని ఒక లైన్ మనం చదువుకుందాము. 2 కొరింథీ 3వ అధ్యాయము 3వ వచనం మొదటి లైన్ చదువుకుందాం. రాతి పలక మీదే కానీ సిరాతో రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయుల సంఘానికి చెప్తూ ఉన్నాడు, రాతి పలక మీదే కానీ సితారుతో కానీ, రాతి పలక మీద మన పేర్లు రాయించుకుంటుంటాం. రాతి పలక మీద వాటి మీద నీ పేరు వేసినా అది కొంతకాలమే ఉంటుంది. ఆ తర్వాత రాతి పలక పలికిపోవచ్చు, లేదంటే పాతిన బోర్డు పడిపోవచ్చు. ఆ పేరు శాశ్వతంగా ఉండదు. సిరాతో రాసినా ఉండదు. కొంతమంది ఏదైనా సరే ప్యాన్లు ఇచ్చి ప్యాన్ల మీద పేరు రాస్తారు, బీరో ఇచ్చి బీరో మీద పేరు రాస్తారు. చర్చిలు కూడా కొద్దిగా అమౌంట్ ఇచ్చి వాళ్ళ పేర్లను రాస్తూ ఉంటారు. రాసుకో మా పేరు అంటుంటారు, మా పేరు లేదు అంటుంటారు. ఈ భూమి మీద మన పేరు ఎక్కడ రాసినా అది శాశ్వతంగా నిలవదు. మన పేరు ఎక్కడ ఉండాలంటే జీవగంధంలో రాయబడి ఉండాలి. జీవగంధంలో మన పేరు రాసి ఉంచుకున్నట్టయితే దాన్ని ఎవరు తుడపలేరు. కొంతమంది ప్రయాసపడి వాళ్ళ పేరు రాసుకుంటుంటారు భూమి మీద. నా పేరు దీంట్లో లేదు, దాంట్లో లేదు, నా పేరు ముందు లేదు, నా పేరు వెనక ఉంది, నా పేరు పెద్ద అక్షరాలతో లేదు, చిన్న అక్షరాలతో ఉంది అని చెప్పేసి కొంతమంది అలుగుతూ ఉంటారు, కోప్పడుతూ ఉంటారు. మనము క్రైస్తవులము, దేవుని బిడ్డలము, ప్రార్థించువారము. దాని విషయంలో మనం అలగాల్సిన అవసరము లేదు, కోప్పడాల్సిన అవసరము లేదు. ఇసుక మీద పేరు రాసేది అని చెప్పుంటే చెప్పండి, గాలి వస్తే ఆ పేరు తూడిపోతుంది, వరద వస్తే ఆ పేరు తూడిపోతుంది. రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడిన ఆ పేరు నిలబడదు. ఈ భూమి మీద పేరు సంపాదించుకోవాలని ఎంత ఆరాటపడినా, ఎంత ప్రయాసపడినా, ఈ సూర్యుని కింద ప్రతి మనిషి పడే ప్రయాస వ్యర్థము అంటున్నాడు దేవుడు, సేవకుడు. కాబట్టి మన పేరు ఎక్కడ ఉండాలని ఆశించాలంటే జీవగంధంలో మన పేరు ఉండాలని మనము ఆశించాల. అక్కడ కింద మరొక మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే మెత్తని హృదయములు అను పలక మీద రాసుకోవాలి. మన హృదయం ఎలా ఉండాలి చెప్పండి? మెత్తనైన హృదయం ఉండాలి. మెత్త హృదయానికి ఏముంటుంది తెలుసా? కనికరం ఉంటుంది. మెత్త హృదయానికి ప్రేమ ఉంటుంది. మెత్తటి హృదయానికి మంచి మనసు ఉంటుంది. మెత్తటి నీ హృదయం మీద చెప్పండి, దేవుని జీవము గల మాటలు రాసుకునుము. మెత్తటి నీ హృదయం మీద దేవుని ఒక వాక్యం వింటున్నావు కదా, నీ హృదయం అనే పలక మీద రాసుకో, కంఠస్థం చేయి, మంచిది. కొంతమంది సెల్లమ్మర్లు కంఠస్థం చేస్తూ ఉంటారు, మంచిది. ఒకసారి మన సెల్ ఫోన్ కింద పడి పగిలిపోవచ్చు, లేదంటే సెల్ ఫోన్ల పేర్లు డిలీట్ కావచ్చు, లేదంటే ఒకసారి పేరు కనపడకపోవచ్చు, ఇబ్బంది పడతాం. మెత్తటి మన హృదయం మీద ఆ సెల్ నెంబర్ గుర్తుపెట్టుకున్నట్టయితే టకామని కొట్టేస్తాం. అలాగనే మన పేరు కూడా మెత్తటి హృదయం మీద రాసి ఉంచుకునవలను. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. 2 మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకొని మనము ముగించుకుందాం. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే రాతి పలక మీదే కానీ సిరాతో కానీ రాయబడక మెత్తటి హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో. ఈ 2 మాటలు దేవుడు దీవించును గాక.
ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, నీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నిన్న ఒక్క వాక్యం హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని, వాళ్ళను వాళ్ళ కుటుంబాన్ని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.